మన బీజేపీ గురించి ఎందుకు మాట్లాడే? బీజేపీ ఇస్ ఏ మెచ్యూర్డ్ పార్టీ, దానికి సిస్టమ్ ఉంది, అదొక ఇన్స్టిట్యూషన్. దానికి బ్యాకింగ్ చేయడానికి మనకు ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే, దాన్ని బ్యాకింగ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ అనే పేరు మీద ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఇది కాదు అని డైరెక్ట్ చేయడానికి ఒక విధానం ఉంది. ఈ పార్టీలో అది లేదు. ఈ పార్టీలో కర్త కర్మ క్రియ అంతా కూడా ఆయనే అయిపోయాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆయనే ఎత్తుకుని చేసుకోవాల్సిన పరిస్థితి, ఒత్తిడి పడుతున్నాడు ఆయన. దానికి కొంచెం థింక్ ట్యాంక్ లాంటిది సరైంది అక్కడ ఏర్పడలేదేమో నేను అనుకుంటాను ఒకటి. రెండోది, ఆయన సెలబ్రిటీగా ఉండటం వల్ల ఎక్కువసార్లు అప్రోచబుల్ కాదు, ఈజీ యాక్సెసిబుల్ కాదు, అసలు ఈ అప్రోచబుల్ కాదు, యాక్సెసిబుల్ కాదు. పోనీ అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ చాలా 50 ఏళ్ళ నుంచి 83 నుంచి అంటే 44 ఏళ్ళ నుంచి ఉంది కదా, 44 years ఇండస్ట్రీ ఉంది కదా. మరి ఇవాళ అది కూడా యాక్సెసిబుల్ ఉందా? ఇప్పుడు సీఎం గారిని ఎవరైనా కలగలుగుతున్నారా? లోకేష్ గారిని ఎవరైనా కలగలుగుతున్నారు? నేను కలవలేకపోయాను. అంతకుముందు అదేంటి ప్రకాష్ గారు ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారిని ఎనీ టైం లోకేష్ గారిని కలవగలరు అని బయట టాక్. నేను వాస్తవం చెప్తున్నాను కదా, బిఫోర్ ఎలక్షన్ చాలాసార్లు కలిసాము, ఆఫ్టర్ ఎలక్షన్ అలా ఒత్తిడి ఉంటుంది. నేనేం తప్పంటలేదు. అంటే భద్రతా కారణాల దృష్ట్యా కూడా భద్రతే కాదు, ఇప్పుడు మన నుంచి అలాగే ఇన్పుట్స్ వస్తాయనుకుంటే దేవుడు కాలాస్, మనం ఏమీ లేదు నిర్వికారంగా ఉంటే మన దగ్గర ఇలా ఏమీ లేదన్నప్పుడు మనల్ని ఎందుకు కేకేస్తారు? ఇక్కడ కూడా అది అప్లై అవుద్ది. ఆడ క్వార్టరీ కొంత ఉంటారు, అంటే క్వార్టరీ కూడా కాదు, దగ్గరగా ఉండి మనుషుల్లోనే వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, అంటే అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఆయన ఆఫీసర్లు అందరినీ, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా చూసుకొని ఓ 30 members బాగా పనిచేసి ఆనెస్ట్గా ఉన్న చూస్తే ఈ కుడ్ నాట్ ఫైండ్. అంటే వ్యవస్థ అంత దారుణంగా, అంతకుముందు అంత దారుణంగా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ఈ వాజ్ ఫోర్స్డ్ టు వర్క్ విత్ ది సేమ్ టీమ్. అందరూ ఏమనుకుంటాం, ఆడిని ఎందుకు మార్చేదు, వీళ్ళని ఎందుకు మార్చేదు, అతని మీద 50 విభాగాలు ఉన్నాయి కదా అని. అంటే వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో బాగా పనిచేసి, ఆనెస్ట్గా పనిచేసి, మంచి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ గతంలో పనిచేశారు, బాగా పనిచేశారు. కానీ మారిన వాతావరణంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఆయన అనుకున్న మనుషులు లేని కారణంగా ఉన్న మనుషులతో చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అప్లై ఉంది. సో నేనేమంటాను, జన సైనికులతో నేనేమంటానంటే, మీరు బ్లైండ్గా నమ్మితే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఆయన ఫాలో అవడమే. విభేదిస్తే బయటకు వచ్చి మీ ఆలోచన చేసుకోండి. అక్కడుండి అసంతృప్తి చెప్పడం కన్నా అక్కడుండి ఏ రీచ్లో ఆయనకి వెళ్తుందో ఆ రీచ్లో మీరు చెప్పుకోవాలి. అది రోజు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, అంతకుమించి ఆప్షన్ లేదు. మీరు బయటకు వచ్చి గొడవ చేయడం వల్ల మీ నాయకుడు అన్పాపులర్ అవుతున్నాడు, మీ పార్టీ అన్పాపులర్ అవుతుంది, మీ కమ్యూనిటీ కూడా అన్పాపులర్ అవుతుంది. కమ్యూనిటీని దోషంగా నిలబెట్టడం అనేది ఎవరైనా తప్పే అంటాను. నాకు ఇష్టం ఉంటే నన్ను ఎవడో నా కమ్యూనిటీ వచ్చి పనిచేయరు. మంజునాథ్ కమిషన్ తిరిగి ఎవడో చెప్పలా, పద్మనాభం గారి ఉద్యమం చేయమని ఎవడో చెప్పలా. వితౌట్ మై ప్యాషన్, నా కమ్యూనిటీకి నా అవ్వలేదా అని నేను తిరిగాను. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన అద్భుతం చేస్తే నమ్మొచ్చారు. ఆయన ఏదో చెప్తున్నారు కదా, ఇటు బాగుంటే ఫాలో ఇట్ అంతే. మనకున్న పరిస్థితులు నేను సీఎం అవ్వలేను, చంద్రబాబు గారు ఏబుల్ సీఎం, ఇప్పుడున్న పరిస్థితి చక్కబెట్టగా ఆయన అవసరం ఉందని నేను చెప్పుకుంటున్నాడు. దాన్ని నమ్మితే మీరందరూ ఉండండి. లేదనుకోండి, మీరు తప్పుకుంటే ఆ ప్లేస్లో ఎవరైనా వస్తారు, లేకపోతే ఆయన తీసుకుంటారు అంతే. అందులో ఉండో లేదా బయటకు వచ్చో, అందులోంచి బయటకు వచ్చో. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి నేను చేయలా, జనసేన నేను చేయాలి, ఇప్పుడు చేరలా, ఎప్పుడు ఆయన కలవలా. అప్పుడు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వారిని కలిసాను, కానీ తర్వాత ధర్మంలో ఎప్పుడు నేను కలవలా. సో ఆయన గురించి నేను మాట్లాడి ఆయన గురించి మంచి చెడ్డ విశ్లేషించాల్సిన అవసరం నాకు లేదు. కానీ బయట నుంచి చూసినప్పుడు నేను ఫీల్ అయ్యి చెప్పడం వరకు నాకు తెలుసు. సో మీరు ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు నచ్చనప్పుడు మీరు బయటకు వచ్చి ఆయన తిట్టడం కూడా కరెక్ట్ కాదు. విమర్శ చేయండి, ఎస్ ఈ తప్పులు జరుగుతున్నాయి, అంతేకాని ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాకో లేకపోతే వ్యక్తిగా అవమానం చేయడాకో మనకు హక్కు లేదంటాను. నేను విమర్శ చెప్తాను, గ్యారెంటీగా రేపు పొద్దున్న నేను తప్పని విభేదిస్తే నేను చెప్తాను. కూటమి కానప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉంటే ఆ నా ఆలోచన చెప్తాను. వ్యక్తిగా కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీ ట్రస్ట్ మీద మాడతాను. ఇప్పుడు ఆయన ఏం మనం పొగిడో లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా జన సైనికులు వీర మహిళలు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇతర పార్టీని కంపేర్ చేయండి. ఇప్పుడు లింగమనేని రమేష్ ఇవ్వడానికి ఇంతమంది సామాజికంగా వ్యతిరేకించడం తప్పు. ఎందుకంటే అవతల లింగమనేని రమేష్ కన్నా కూడా ఇంపార్టెంట్ రోల్ సానా సతీష్ మీ కమ్యూనిటీ ఆడ ప్లే చేస్తున్నాడు. ఆయన అక్కడ ఓ బీసీకి ఇచ్చారు, ఒక కామ్కి ఇచ్చారు. మీరు అక్కడ ఎందుకు డిస్కస్ చేయట్లేదు? తెలుగుదేశంలో అందరూ అసంతృప్తి కదా. అసలు సానా సతీష్ గారి మీద జరగాల్సిన చర్చ జరగట్లేదు. కాపుకి అవును 1.5 సంవత్సరాల కాలం ఇచ్చి మరొక కాపుకో లేదా మరొక వెనుకబడిన తరగతులకో మరొక దళితుడికో తెలుగుదేశంలో అవకాశం ఇవ్వగలిగి ఉన్నప్పటికీ వారు కాదని చెప్పి సానా సతీష్ గారిని మరొక ఇంకొక 6 సంవత్సరాలు కొనసాగించారంటే దాని గురించి చర్చ జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఇచ్చారు తప్పన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో నేనేమన్నానంటే ముగ్గురికి తెలుగుదేశంలో ఇచ్చారు కదా, అవును, ఆ ముగ్గురు అర్హులు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముద్రేస్తుందా? ఆ ముగ్గురు బాగుంటుందని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మీరు ఆంతరికంగా మన ఎదురు బదులు మన ఆంతరికంగా మాట్లాడండి, ఎన్ని అసంతృప్తులు చెప్తారో చూడండి. మరి అలా అసంతృప్తులు ఆగ్రహ చెప్పట్లేదు, వెలుపలికి రావు, అసలు బయట ఎందుకు అంతర్గతంగానే జరుగుతున్నాయి. ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మీరు పెద్ద నాయకుల్ని చాలా పేర్లు బయటకు వచ్చినాయి కదా, ఆ నాయకులు పెర్సనల్గా వెళ్ళి మాట్లాడండి, ఎన్ని రకాలుగా విశ్లేషణ చెప్తారు. జయదేవ్ గారు ప్రయత్నించారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ప్రయత్నించారు, అదే సామాజిక వర్గం. టీడీ జనార్దన్ గారు, వరలరామయ్య గారు, రామ్మోహన్ గారు, కంబబట్టి రామ్మోహన్ రావు గారు కమ్మ సామాజిక వర్గమే, వరలరామయ్య గారు దళిత సామాజిక వర్గమే. మళ్ళా రాయలసీమ జిల్లాల నుంచి ఏఎస్ మనోహర్ గారి పేరు ఒక దశలో పరిశీలన, గోగిశెట్టి నరసింహారావు గారి పేరు ఒక దశలో పరిశీలనకు వచ్చింది. ఇస్తే ఎట్లా ఉంటుంది కాదని చెప్పి మళ్ళీ సానా సతీష్ గారి వైపే మొగ్గు చూపారు. మొగ్గు చూపిన తర్వాత రాయలసీమ జిల్లాల నుంచి ప్రధానంగా ఏ విషయం చర్చకు వచ్చిందంటే ప్రకాష్ గారు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం 6 జిల్లాలకి సంబంధించి ఇప్పటి వరకు చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు తప్ప, శ్రీరామచంద్రయ్య గారు తప్ప రాజ్యసభకి ఇప్పటిదాకా నామినేట్ అయినటువంటి మరొక బలిజ కులస్తుడు లేడు. తెలుగుదేశంలోనే 2 పర్యాయాలు నామినేట్ కావడం జరిగింది. ఆ తర్వాత శాసన మండలి అయినా ఏది ప్రజారాజ్యం శాసన మండలి, అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్లో వచ్చిన శాసన మండలి రాష్ట్ర మంత్రి అవడం, తిరిగి ఆయన వైకాపాలోకి రావడం, అక్కడ శాసన మండలి సభ్యుడు అవడం, అక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడ శాసన మండలికి, అంటే ఆయన జీవిత పర్యంతం ఆయన ఒకరే ఉండాలనేటటువంటి ఒక పార్టీ అదే ఆదేశిస్తుంది, ఆయన కూడా అదే అనుకుంటున్నాడు, అదే జరుగుతుంది. మరొకరికి తెలుగుదేశంలో ఏఎస్ మనోహర్ గారు, అట్లాగే గోగిశెట్టి నరసింహారావు గారు కాకపోతే జనసేన నుంచి అయినా బలి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. అవును, ఇప్పుడు అలాగే శాంతరాముడు ఉన్నాడు, శాంతరాముడు గారు తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా రోల్ ప్లే చేశారు. మళ్ళీ వైసీపీకి వెళ్లాల్సి వచ్చింది, మళ్ళీ వచ్చి తెలుగుదేశంతో పాటు ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉన్నాడు. మరి ఆయన కూడా ఎంత ఫీల్ అవ్వాలి? ఇప్పుడు రేపు శాసన మండలికి ఒక ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే, నంద్యాల కర్నూలు విడిపోయినా ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకుంటే గోగిశెట్టి నరసింహారావు గారు ఉన్నారు, న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు గారు ఉన్నారు, ఏవిఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, మిద్దె శాంతరాముడు గారిని పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా మిద్దె శాంతరాముడు గారిని రామచంద్రరావు వచ్చేటప్పటికి ఛాన్స్ పోయింది. ఆయన మంత్రి గారు ఇయ్యంకుడు కాబట్టి మంత్రి గారు ఇయ్యంకుడు కూడా పక్కన పెట్టచ్చు, మిగిలిన కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. మంత్రి గారు ఇయ్యంకుడు కాబట్టి ఆయన పక్కన పెడితే మిగిలిన ఎవరు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే మీరు రామచంద్ర గారి కథలు ఉంటుంది, అన్ని ఆయనకి అన్ని పార్టీలు ఆయన గుర్తించారు అని. మనకి మీకు మర్రి గోవిందరాజులు గారని గతంలో 2004 ఆయన డోన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అవ్వాల్సింది, అవ్వకుండా 2009లో ప్రజారాజ్యం అభ్యర్థి అయ్యారు. ఆయన ఒకరు ఎదురు చూపులు చూస్తున్నారు. శెట్టి విజయ్ కుమార్ గారిని ఆయన ఒకరు ఎదురు చూపులు చూస్తున్నారు. శెట్టి విజయ్ కుమార్ గారు ఏ పార్టీ అంటే జనసేన అంటారు. జనసేనలో పోనీ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నారంటే ఏమో తెలియదు అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి ఒక అపసవ్య పరిస్థితి ఉంది సామాజిక వర్గంలో ఉంది. అంటే నాకు ఇది కావాలి అంటే మన ముగింపు కొత్త నేను కూడా చివరి అదే ఏం చెప్తున్నానంటే, రాయలసీమలో ఇప్పుడున్న బలిజీలో ఉన్న ఆ స్థితిలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి ఎక్కువ మందికి అవకాశాలు లేవు. అంటే పోటీలో నిలబడలేకపోతాను అనేది పక్కన పెడితే, ఇటువంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాయలసీమ బలిజీలకు సంబంధించి కొంచెం పెద్ద వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే కార్పొరేషన్లో కానీ, వాళ్ళు వ్యక్తిగతంగా ఓకే పార్టీ మనం గుర్తించింది, మేము కూడా ప్రజల సేవ చేయగలుగుతున్నాం, మేము కూడా లీడర్స్ ఎమర్జ్ అవ్వాలంటే ఏదో స్టెప్పింగ్ ఉండాలి. అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్ర కాపులకు సంబంధించి అత్యంత సంఖ్యాబలం ఉన్న పెద్ద కమ్యూనిటీ అది, కానీ ఇతర కమ్యూనిటీ కాపులు కూడా న్యాయం జరగట్లేదు అక్కడ. మీకు